హాయ్ ఫ్రెండ్స్, మనమైతే ఈరోజు అయితే చెరువు కట్టుకుపోతున్నాం ఫ్రెండ్స్. ఆటో కట్టుకుని ఇది ఆటో మన ఆటో అడిగినాకైతే వీడియో చూపిస్తాను ఫ్రెండ్స్. చెరుగట్టు ఎలా ఉంటుందో మీకు అయితే చూపిస్తాను. వీడియో నచ్చి అడిగిన ఫ్రెండ్స్. చెరువు కడుకు అయితే వచ్చినాం ఫ్రెండ్స్. అయితే పార్వతమ్మ గుడి గుడికైనా తాగినాం. మనమైతే గుట్ట మీద పోవాలి దర్శనానికి. అది ఫ్రెండ్స్ ఇక్కడైతే పూజలు చేస్తున్నారు బండ్లకి. మనం పోయేది ఆ గుట్ట మీదకే, చూడండి ఆ గుట్ట మీదకి ఎక్కాలి మనం. అయితే పైకి ఎక్కుతున్నాం ఫ్రెండ్స్, గుట్ట మీదకి ఎక్కుతున్నాం. మనైతే షాపులు ఉన్నాయి ముందర, గాజుల షాపులు. జాతర చిన్న జాతర ఉంది కింద అయితే సామాన్తో అటుపక్క ఇటుపక్క చుట్టూ. మనం చూసుకున్నట్లయితే ఇక్కడ స్టార్టింగ్లో నంది ఉంది ఫ్రెండ్స్. నంది దగ్గర అయితే ముక్కు నూతున్నారు అందరూ. చూడండి నంది దగ్గర అయితే ఇక్కడ పెట్టినారు. గుడి చూడండి ఫ్రెండ్స్, గుడి అయితే మనకి ఎంటైతే ఇటు ఉంది. బాగుంటున్నారు. ఇంకా నంది చూపిస్తాను చూడండి. అందరిని దర్శనం చేసుకున్నాము. ఒక లైక్ ఫ్రెండ్స్. మనైతే ఇప్పుడు గుడి లోపలికి వెళ్ళిపోదాం. ఇక గుడిలో చూపిస్తాను నిమ్మలంగా వేసుకొని మనమైతే వెళ్ళిపోదాం. ఫస్ట్ తొలిమెట్టు అయితే మనం ముక్కుందాం ఫ్రెండ్స్. శంకర హర మహాదేవ శంభో శంకర. మనం అయితే స్టార్ట్ అయినాం ఫ్రెండ్స్. ఒకసారి ముక్కుందాం వెళ్ళిపోదాం. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకైతే స్టార్టింగ్లో ఉన్నాయి. ఇక్కడ చాలామంది కూర్చున్నారు. పోతుంటే మనకి ఇక్కడ వినాయక విగ్రహం ఉంది చూడండి ఫ్రెండ్స్. చాలా పెద్దగా అవుతుంది విగ్రహం. బాగా కట్టినారు, బాగుంది. సూర్యుడు కనపడుతుంది వాటికి మీకు అంత కనిపిస్తున్నట్టుంది. ఇది ముందుకు వస్తా చూడండి. విగ్రహం అయితే చాలా బాగా కట్టినారు. మనకోసం అయితే మన దండకాడ ఆగిండు. నేను మనోడే నా కోసం ఆగిండు. చూడడానికి ఎలా ఉందంటే పుష్పసి మళ్ళీ కేశవ ఉంటాడు కదా, వాళ్ళకు ఉంటాడు. కొంచెం సేమ్ అలానే ఉంటాడు కానీ కొంచెం ఉంటాడు. మా ఆయాసం వస్తుంది, కాళ్ళు వస్తున్నాయి. ఇక్కడైతే కొందరు అయితే చూసుకున్నట్టయితే కుంకుమ పసుపు ఇక్కడ తీసుకుపోతున్నారు. అబ్బా ఇంకా చాలా దూరం ఉంది ఫ్రెండ్స్. మనం అయితే ఎక్కాలి. ఇంకా మా సాయస్ వస్తుంది. కారు అయితే బాగా వస్తున్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఇంకా 3 స్టెప్పులు పోవాలి. 3 స్టెప్పులు పోతే మనం అయితే గమ్యానికి చేరుకుంటాం. మా వాడైతే ఆసనలో కూడా టకటక ఎక్కిస్తున్నాడు. నాకైతే మస్తు అవుతుంది, మాట్లాడదాం గడపలేదు. చూడండి ఫ్రెండ్స్, మనైతే ఇంకా ఒకటే స్టెప్ గమ్యానికి చేరుకున్నాం, దగ్గరికి వచ్చినాం. ఆ స్టెప్ ఎక్కితే కదా మనకైతే ఇక గుడాపిస్తుంది. వ్యూ చూడండి ఫ్రెండ్స్ ఒకసారి ఎలా ఉందో. ఇక్కడ ఇల్లు, అక్కడ చిన్న చెరువు ఉంది. మనం వచ్చింది ఆ బాట, ఇక్కడ కనబడే బాట, ఈ బాట. పైకి ఎక్కేద్దాం ఇప్పుడు. వీడియోకి అయితే లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైనా వస్తే కామెంట్ చేయండి. నల్గొండ దగ్గర ఉంటుంది, నరకపల్లి పక్కనే చెరువుగట్టు. ఇక్కడైతే తలనీరు ఆడిస్తారు ఫ్రెండ్స్. తలనీరు ఆడిస్తానికి పోతున్నారు వాళ్ళంతా. మనం కూడా అక్కడికి వెళ్ళేది. సాయంత్రం 6 గంటల దాకా కూడా ఉంటాం. మా ఊరు కేశవ అని చెప్పిన కేశవ ఈడ ఆయాసం బాగా వస్తుంది. పుట్టెంటుకలు తీయాలి. మళ్ళీ అమర్ వచ్చినాక స్టార్ట్ చేస్తారు.
ఇంకా అయితే మనకి చూసినట్టయితే షాపులు ఉన్నాయి. పక్కన టిఫిన్ సెంటర్, పక్కన షాపు, పక్కన కొబ్బరికాయలు, పైన గుడి. మొత్తానికి అయితే మనం గుడి మీదకి వచ్చేసాం ఫ్రెండ్స్. పక్కన అయితే కాలభైరవ స్వామి గుడి అంట, ఇక్కడ ఎల్లమ్మ గుడి అంట. చూడండి, మనమైతే అయ్యప్ప పాదాలు చూపిస్తాను, శివయ్య పాదాలు, తర్వాత కోనేరు చూపిస్తాను. జనం చూడండి, సోమవారం కదా పొద్దున బాగున్నారు జనాలు, ఇప్పుడు చాలా తక్కువ అయ్యారు. ఇక్కడ చూసుకున్నట్టయితే శివుని పాదాలు ఇక్కడనే ఉంటాయి. అందరూ కొబ్బరికాయలు పడతారు, చుట్టూ ప్రదర్శన చేస్తారు. ఇదే ఫ్రెండ్స్ స్వామి పాదాలు. స్వామి పాదాలకు నమస్కారం తీసుకోండి, ఎంతో మంచి జరుగుతుంది. అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, ఇంకా మంచిది. ఇప్పుడు మనం అయితే కోనేరు కాడ పోదాం, కోనేరు చూపిస్తాను. కోనేరు చూద్దాం ఫ్రెండ్స్, కోనేరు అయితే ఎంత మంచిగా ఉందో మీకు అయితే చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇదే కోనేరు. ఇచ్చిన భక్తులు అంతా ఇలానే స్నానాలు చేసి దర్శనానికి పోతారు. మీరైతే చూడండి, ఇలా ఇది ఒకటి చిన్నపిల్లలు. వాటర్ అయితే తాటగా అంత లేవు, కొంచెం కలర్ వేరే ఉన్నాయి. వ్యవసాయంలో కదా ఇక్కడైతే కొత్త కొత్త గుడి కడుతుంది, ఇంతకుముందుకు అయితే లేకుండే. అది కళ్యాణ మండపం అనుకుంటా. కానీ అయితే చిలుక జ్యోతిష్కం ఉంది. ఆకర్షణ ఇక్కడ కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్, అదైతే 3 గుళ్ళు. దానికి ఎక్కలే ఇంకా మనం. ఇక్కడ పక్కన చూపిద్దామని వచ్చిన. ఇక్కడ లాకర్స్ రూమ్ అంట, అంటే పైసలకి ఏమో టికెట్ తీసుకోవాలనుకుంటా మన సామాన్ దాచుకోనికి. ఇది వచ్చేసి లడ్డు సార్, ఇలా ప్రసాదం. ఇంతమంది అక్కలు ఇచ్చాయి. ఇప్పుడు ఇక్కడ కొత్త కట్టరు, ఇది ఇప్పుడు ఇల్లు ఇస్తారు, లడ్డూలు ఇస్తారు ఇక్కడ ఫ్రెండ్స్. ఇక్కడే అనుకుంటా ఫ్రెండ్స్ విగ్రహం కట్టేది. నాగానే దాని క్లారిటీ తెలియదు. స్తంభాలు అయితే ఆల్రెడీ లేబర్ కాడికి నేను ఇక్కడ అనుకుంటున్నా. మీరు కూడా ఇక్కడ అనుకుంటారు, ఎక్కడ అనుకుంటారో కామెంట్ చేయండి. పక్కన అయితే ఆటోలు ఉన్నాయి. గుట్ట మీదకి వెహికల్ చేసుకుని వస్తే ఇక్కడ పార్కింగ్ చేస్తారు ఫ్రెండ్స్. గోత్రనామ పూజ దర్శనం, ప్రత్యేక దర్శనం తీసుకునేది ఈ పైకి ఎక్కాలి. మనమైతే ప్రస్తుతానికి ఇప్పుడు 3 గుళ్ళ మీదకి ఎక్కుతున్నాం. 3 గుళ్ళ మీదకి ఎక్కి ఇచ్చిన తర్వాత ప్రత్యేక దర్శనం చేసుకుంటాం. వస్తున్నా మన కోసం అయితే కొందరు ఆగారు, టికెట్ తీసుకుంటారేమో. టికెట్ ఉంటుందంట, తొందరగా అయితే పోదాం. జస్ట్ ఇప్పుడే టికెట్ తీసుకున్నాం. మనం తెలిపోతారు. చూడండి ఫ్రెండ్స్, ఈ రాళ్ళ మధ్యలో మనకైతే బాట పెట్టినారు, మెట్లు పెట్టినారు. మనలో అయితే పైకి వెళ్తాను ఇప్పుడే. చూడండి అసలు రాళ్ళ మధ్యలో ఎలా పెట్టారు, పెద్ద రాళ్ళు. పైకి ఎక్కాలి మనం, చిన్న దారి. అది పైకి ఎక్కుదాం. ఇంకా మొత్తం మెట్లయితే మంచిగా కట్టినారు రాళ్ళతో. చూడండి, ఇక్కడైతే మెట్లు కట్టలేదు, బండే ఉంది. సైడ్ రాళ్ళు పట్టుకొని ఎక్కాలి. ఈ రాళ్ళు పట్టుకొని మనం ఎక్కేద్దాం ఇప్పుడు. చాలామంది హర మహాదేవ శంభో శంకర్ అనుకుని ఇక్కడ ఎక్కుతారు కిరాణాలు. కొంతమంది డైరెక్ట్ ఎక్కుతారు, కొంతమంది ఏమో ఇప్పుడు గ్యాప్ నుంచి వెళ్ళిపోవాలి. చూడండి, అందులో నుంచి అయితే ఆ గ్యాప్ నుంచి చాలా మంది వెళ్ళిపోతుంటారు. అందులో పట్టే వాళ్ళు పడతారు, పట్టిన వాళ్ళు ఇలాగే పైకి ఎక్కుతారు. సైడ్ మార్కెట్ నుంచి సైడ్ మార్కెట్ నుంచి ఇక్కడి నుంచి ఎక్కిపో. అలా నువ్వు పట్టావు కానీ మన పుష్పరాజు రణిరాత్రి తీసిండు చూపిరా ఇంతవరకు మనకి. గ్యాప్ నుంచి తిరిగిపోవాలి. చాలా మంది భయపడతారు గ్యాప్లో పట్టామని. చూడండి ఎంత గ్యాప్ ఉందో, మంచి పట్టడం ఉంటుంది. మనమైతే దూరిపోదాం. హర హర మహాదేవ శంభో శంకర.
హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. మొత్తానికి అయితే మనం బయటకు వచ్చినాం ఫ్రెండ్స్. మొత్తానికి అయితే మనం అయితే ఆ క్యాబ్ నుంచి బయటకు వచ్చేసినాం. చాలా మంది అలా ఇరికిపోతుంటారు. ఇరికిపోయినప్పుడు దేవుని తలుసుకొని బయటకు వస్తుంటారు. మొత్తానికి అయితే మనం పైకి వచ్చినాం ఫ్రెండ్స్. ప్రస్తుతం అయితే జనాభా కూడా బాగానే ఉన్నారు. గ్యాప్లో పట్టిన వాళ్ళు అక్కడ మెట్లు ఇచ్చేస్తారు. అయితే లొకేషన్ చూద్దాం ఫ్రెండ్స్ ఒకసారి. చూడండి లొకేషన్ ఎట్టుందో. ఆ మధ్యలో ఉన్నదైతే శివలింగం ఫ్రెండ్స్. ఇంతమందికి అయితే శివలింగానికి జాలి లేకపోయా, ప్లస్ జాలి అయితే పెట్టారు. ఇప్పుడైతే మీకైతే చుట్టూ లొకేషన్ చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి లొకేషన్ అయితే ఎలా ఉందో. కెమెరాతో అయితే మీకు అయితే నిమ్మలంగా చూపిస్తాను చుట్టూ. చూడండి అక్కడనైతే ఇల్లు చిన్నగా ఉన్నాయి. అక్కడ చెరువు ఉంది. ఇందాక కింద ఒకసారి మీకు చూపించిన, మళ్ళీ ఒకసారి పైకి వచ్చిన కదా మురుగుల పైకి చూపిద్దామని చూపిస్తున్నా చుట్టూ. చూడండి అక్కడ పచ్చని పొలాలు, అక్కడ గ్యాప్ ఉంది, అక్కడ దూరం కొండ. లొకేషన్ అయితే బాగుంది ఫ్రెండ్స్. మీరు సెలెక్ట్ చేయండి. ఇక్కడైతే మీకు శివలింగం చూపిద్దంటే బాగా చాలా ట్రై చేసినా కానీ కనిపిస్తలేదు. వీడియో 3 గంటల మీద అయితే మొత్తానికి అయితే దర్శనం అయితే చేసుకున్నాం ఫ్రెండ్స్. దిగుతున్నాం. దిగేటప్పుడు మాత్రం మెట్లయితే చిన్నగా ఉన్నాయి, స్లిప్ అయ్యే అవకాశం ఉంది. చూసుకొని దిగండి. కొద్దిగా జారుతున్నాయి కదా మెట్లు గట. మనోడు అంత జాగ్రత్త దిగుతుండు. పాప ఉంది వాటికి. ఎవరైనా ముసలి మునుగోలు ఇక్కడ ఎక్కడానికి చాలా ఇబ్బంది పడతారు, దిగడానికైనా ఎక్కడానికి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే బండ మీద అయితే శివయ్య బొమ్మ వేసారు. ఎవరో అని బాగా వేసారు. అక్కడ పేరు కూడా రాసారు. మన వాళ్ళు అయితే బొమ్మకైతే ఒక లెగ్ తీసుకోండి. మన వాళ్ళు అయితే ఇక్కడ కొబ్బరికాయలు కొడుతున్నారు. అయితే గుళ్ళకైతే వచ్చినాం ఫ్రెండ్స్. ఇప్పుడే దర్శనానికి అయితే పోతున్నాం. గుళ్ళకైతే వచ్చినాం. వీడియో తీస్తున్నాను. మరి వీడియో తీస్తారు తెలియదు ఫ్రెండ్స్. దర్శనం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. బయటకు వచ్చినా మన అయితే గుడిలో ఉంది. ఇక వాళ్ళు వస్తారు. ఇక మనం అయితే బయట వెయిటింగ్ చేద్దాం వాళ్ళ కోసం. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంతవరకు లైక్ చేయలేదు. మీకు వీడియో ఎలా అనిపించింది కామెంట్ కట్ చేయండి. మనమైతే కిందికి వెళ్ళిపోదాం. ఇక అయితే అయిపోయింది. ఇక్కడ చూసుకున్నట్లయితే బ్యాక్ అయితే ఆంజనేయ స్వామి గుడి, ఎల్లమ్మ గుడి, అందరూ గుడి ఉన్నది. అలా చూపిస్తాను, ఆ గుడి కూడా చూపిస్తాను. ఇక్కడైతే ఆంజనేయ స్వామి గుడి ఉంది. ఆంజనేయ స్వామి గుడి చూస్తున్నాం. ఆంజనేయ స్వామి గుడి అయితే ఫ్రెండ్స్. గుడికి అయితే తారైతే వేసినప్పుడే దీనికి ఒక లైక్ వేసుకోండి. ఆంజనేయ స్వామికి అయితే ఎల్లమ్మ చెట్టు ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు పిల్లలు కాలని వాళ్ళంతా ఉయ్యాలు కట్టి చూడండి. ఎల్లక్క చెట్టు ఇది. ఎల్లమ్మ చెట్టు చూడండి, చాలా పెద్దగా ఉంది. ఎల్లమ్మ కూడా అయితే ఫ్రెండ్స్. ఎల్లమ్మని అయితే దర్శనం చేసుకుంటాం మనం. బండ కూడా ఇది ఎవరైతే కాలభైరవ స్వామి అంట. కాలభైరవ స్వామి కాడికి వచ్చినాం. దర్శనం అయిపోయింది. మనం బయటికి వెళ్దాం. ఇక దర్శనం అయితే మొత్తం అయిపోయింది ఫ్రెండ్స్. ఇక మనం పొద్దున వస్తే సాయంత్రం అయింది. అందరు వచ్చేసరికి ఒకరు వచ్చేసరికి మనమైతే ఇక అంత అయిపోయింది. ఇంటికి వెళ్ళిపోవడమే.
ఏదైనా సరే అగైన్ ఫ్రెండ్స్ మీకు అనిపించింది కామెంట్ చేయండి. ఇల్లు ఏమైనా మిస్ అయితే వీడియో చూసింటే అలా ఇది ఇక్కడ మీకు చూపించిన తప్పు అనిపిస్తే నాకు కామెంట్ చేయండి. పలానా చూపించాలి కానీ